ఐగుప్తులో చాలా మంది చేతుల్లో కర్ర ఉంది కానీ ఆ కర్రలు అద్భుతాలు చేయలేదు. కానీ మోషే చేతిలో ఉన్న కర్ర అద్భుతాలు చేసింది. మోషే చేతిలో ఉన్న దేవుని మహిమ కొరకు వాడబడింది. ఎందుకో తెలుసా? మోషే తన జీవితాన్ని దేవుని చేతిలో పెట్టాడయ్యా. ప్రైజ్ ది లార్డ్. దావీదు చేతిలో వడిసెలుంది. ఇశ్రాయేలు ప్రజల చేతుల్లో చాలా మంది చేతుల్లో ఈ వడిసెలు ఉండుంటది. కానీ దావీదు మాత్రమే ఈ వడిసెలతో గొల్యాతును కొట్టి జయించగలిగాడు. ఎందుకో తెలుసా? దావీదు తన అల్పమైన జీవితాన్ని, తన దీన స్థితిని దేవుని చేతిలో పెట్టాడు గనక దావీదును దేవుడు ఉన్నతమైన స్థితిలోకి నడిపించాడు. ప్రైజ్ ది లార్డ్. అలాగే ఒక చిన్న బాలుడు యేసయ్య దగ్గరికి వచ్చి, యేసయ్య నా దగ్గర 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయ్యా, ఇవి మాత్రమే ఉన్నాయి, నాకు తెలుసు నువ్వు అద్భుతం చేస్తావని వాటిని దేవుని చేతిలో పెడితే వాటిని 5,000 మందికి దేవుడు పంచిపెట్టి దాని తర్వాత సుమారుగా 12 గంపల రొట్టెలు చేపలు కూడా మిగిలినట్టు దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. వీటన్నిటిని మనం చూసినట్లయితే వీరు ఏం చేశారంటే వారి దగ్గర ఉన్నది దేవుని చేతిలో పెట్టడం ప్రారంభించారు. దేవుని మీద ఆధారపడ్డారు. వారిని దేవుడు ఘనమైన పాత్రలుగా వాడుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్.